సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్లో. ఇది నా డే 1. నేను ఒక న్యూ యూట్యూబర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం మైండ్ క్రాఫ్ట్. ఓకే గైస్, చెప్పండి కదా, ఇది నా డే 1 అనేసి కొత్త బోర్డు క్రియేట్ చేయమంటుంది. క్రియేట్ చేద్దాం. మోడ్ ప్యాక్స్. గైస్, నాకు ఒకవేళ 100 సబ్స్క్రైబర్స్ అయితే ఏదో ఒక మోడ్ దింపుతాను గైస్. 100 సబ్స్క్రైబర్స్ అయితే ఏదో ఒక మోడ్ ఏదైనా దింపచ్చు. డ్రాగన్ బాల్ జెడ్డట ఈ మోడ్ అని దింపుతాను గైస్. ఏదైనా దింపచ్చు, ఆ ఒక్క మోడే కాదు, ఏదైనా దింపచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఇట్. క్రియేటివ్ కూడా ఉంది అందులో, మనం అందులో ఉన్నాం. నార్మల్ అడిగే హార్డ్. యూ కెన్ రెస్పాండ్ ఇఫ్ యూ డైడ్ ఫోన్. గైస్, మనం మొత్తం మెటీరియల్స్ పోతాయి అట. హార్డ్ కోర్ గైస్. పర్లేదు, ఇలాగ ఆడదాం. హార్డ్లో ఆడదాం. గ్రేట్, మనం హార్డ్లో ఆడబోతున్నాం గైస్. లాగిన్ అయ్యాక మీకు చూపెడతా. ఓకే గైస్, మనమైతే మన మైండ్ క్రాఫ్ట్ వరల్డ్లోకి అయితే వచ్చేసాం. వచ్చిన వెంటనే మనకు పుచ్చకాయలు. ఓకే గైస్, మనం పుచ్చకాయలు తీసుకున్నాం. తినడానికి కూడా అయిపోద్ది. చాలా ఉంది గైస్ ఇక్కడ పుచ్చకాయలు. ఫస్ట్ మనం చేయాల్సింది వుడ్ కలెక్ట్ చేయాలి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ వుడ్ నుంచి మార్చుకోవాలి. తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసి ఫస్ట్ ఎయిడ్ తయారు చేద్దాం గైస్. స్టిక్స్ తయారు చేద్దాం. మీరు చెప్పండి, ఫస్ట్ మనకు అవసరమైంది పికాక్స్. టచెక్స్ కత్తి చేయడం లేదు. వుడెన్ చట్నీ కోసం ఓకే, ఈ చట్నీ మొత్తం కాలం కొట్టాం. పాండా అంటే కదా, కుడితే అట్లా మంచిగా పిగ్గే. బిగినర్స్ కాస్త ఎక్స్ప్లెయిన్ అది వచ్చింది. పాండా ఏడు కావాలి నీకా? కొట్టి మూసుకొని అంటుంది. కాదు, ఇది కావాలా? తింటావా? అసలు చాలా ఇదంతా అయిపోయింది. మనం ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఎంతసేపు అని ఎక్కడ ఉంటాం? కలెక్ట్ చేసుకొని చేసుకుంటే మైండ్ కూడా ఉంది అక్కడ. వెళ్దాం. నేను ఇక్కడ న్యూ ఫర్ మైండ్ క్రాఫ్ట్, కాస్త నాకు తెలియదు చేయండి. పిల్లి
గైస్ నాకు చెరుపులు అనిపించింది. మనం అక్కడ మైనింగ్ మొదలెడదాం. కేవ్ అనుకుంటా. ఓ కేవ్ ఎక్కడ ఉంది గైస్? నేను విన్నాను కేవ్లోకి వెళ్తే మంచి లూట్ వస్తుందట. లోపల డేంజర్ ఏమో. ఇక్కడ బ్లాక్స్ కొన్ని తీసుకోవాలి. సౌండ్ అవుతుంది కదా, జాంబీ సౌండ్ వస్తుంది. మనం అసలే రెడీగా లేము. వేరే దగ్గరికి వెళ్దాం. క్రీపర్ బ్లాస్ట్ అయిపోద్ది గైస్ విన్నాను. ఓకే గైస్, నేను కాసేపు పైకి మిమ్మల్ని కలుస్తాను. గైస్ నాకైతే చాలాసేపు వెతికిన తర్వాత ఈ ప్లెయిన్ ఏరియా అయితే దొరికింది. ఇక్కడ షీప్స్ ఉన్నాయి, వీటితో బెడ్ చేసుకోవచ్చు అనుకుంటా. బెడ్ చేసుకోవచ్చు అనమాట. నైట్ మనకు యూజ్ అవుద్ది. గైస్ మళ్ళీ రాత్రిపూట జాంబీస్ అనేవి అక్కడ ఉంటాయి, ఎట వస్తాయని విన్నాను. మరి ఎంతవరకు నిజం తెలియదు. ఓకే, స్టోన్ పికాక్స్ తయారు చేసుకుందాం, ఎక్స్ తయారు చేసుకుందాం, స్వాడ్ తయారు చేసుకుందాం. చాలు మరి, స్టోన్ చాలు. అరే వుడెన్తో పని లేదు మనకి. ఓకే మనకి వీటితో పని లేదు కాబట్టి బయట పడేసాం. ఓకే, స్వాడ్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇది ఎక్కడ పెట్టుకొని క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, షిప్ దీని నుంచి లెదర్ వస్తుంది అట్లా చంపాం. గైస్ మళ్ళీ షీప్ని చంపాం. ఇంకా 2 షీప్ని చంపితే మనకి వస్తుంది బెడ్ తయారు చేసుకోవడానికి రిసోర్సెస్ వస్తుంది. ఓకే, ఇంకోటి దొరికిస్తుంది. ఇవ్వండి గైస్, ఒక షీప్ని చంపాలి. సరిపోయి 3. పిక్ వేరేలో ఉంది గైస్. మరి ఈ షీప్ అని తెలుస్తుంది గైస్. మనం ఇప్పుడు బెడ్ తయారు చేసుకోవాలి. బెడ్ రెసిపీ ఇలా గైస్, బెడ్ రెసిపీ కదా అయితే ఎలాగనుకుంటా. ఇలాగా గైస్ చేసింది మన చేతిలోకి బెడ్. గైస్ వచ్చింది మన చేతిలోకి బెడ్. హంగర్ బార్ కూడా నిండింది. గైస్ మన శబ్దం పాండా ఉంది. గైస్ 80 అవ్వలేదు గైస్. ఇది తినేది టైం పడుతుంది. గైస్ పడిపోతుంది. కోడి కూడా ఉంది అక్కడ.
కేవ్ ఉంది ఇక్కడ. గైస్ కాపర్ ఉంది ఇక్కడ. డేటా తెలియట్లేదు గైస్. కాపర్ ఏటో ఇంకా చెప్పండి నాకు, కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నైట్ అయిపోతుంది, మనం సేఫ్గా ఉండాలి. నైట్ అయిపోతే జాంబీస్ వస్తాయని అన్నాను. ఇప్పుడే మనం రాత్రి బస్ చేయాలి. కాస్త ఎక్కువ ప్లేస్. ఇక్కడ నుంచి జాంబీస్ని కూడా చంపడానికి నాకు బాగుంటుందని ఇక్కడ అలా పెట్టుకున్నాం గైస్. స్కెల్టన్గా షూట్ చేయొచ్చు. క్రేపర్ వచ్చి జాగ్రత్తగా ఉండాలి అంతే. క్రేపర్ వచ్చి జాగ్రత్తగా ఉండాలి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టి ఏదైనా క్రాఫ్ట్ చేయొచ్చు అని చూస్తే క్రాఫ్ట్ చేస్తున్నాం. చాలా చేయొచ్చు గైస్ క్రాఫ్ట్. ఇది స్లాబ్స్ కావాలి దానికి. బటన్స్ అవి అర్థం చేసేది. అటుకండి స్కెల్టన్ ఉంది అక్కడ. పడుకుని పోదాం ప్లీజ్. బెడ్ పెట్టడానికి అవ్వట్లేదు ఎందుకు. ఓకే గైస్, గైస్ స్లీప్ వేసాం.